నోయల్ వనితోత్సవం చాలా బాగా జరుపుకుంటున్నాం. 2 రౌండ్లు పూర్తయిపోయాయి. రౌండ్ నెంబర్ 3 కొంచెం డిఫరెంట్ గా, అంటే ఆటలు పాటలు అన్ని పక్కన పెట్టేసి వాళ్ళందరూ మంచి యాక్టర్స్ కాబట్టి సూపర్ యాక్టర్స్, అసలు ఒక్కొక్కరు లోపల నుంచి నటుని అలా లాగి తీసి బయటకు పెడతాం ఈ రోజు ఈ స్టేజ్ మీద. లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 3 జగమే మాయా. సో జగమే మాయా అనే రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎవరెవరు వస్తున్నారు మీ టీం నుంచి? అత్తగా నేను వస్తా, కోడలుగా ఆ పిల్ల వస్తుంది, లాస్ట్ లో పద్మిని పిల్ల కూస్తుంది, పద్మిని పిల్ల వస్తా, ఆ పిల్ల వస్తుంది, ఆ పిల్లకి మొగుడు రాజీ వస్తుంది. ఓకే సూపర్. ఓకేనా? మధ్యలో మధ్యలో అంజు, మోని, ఫ్యామిలీ అందరూ ఇన్వాల్వ్ అవ్వచ్చు. మా ఇంటికి అందరూ ఉన్నారు కదా. సరే రెడీయా? వస్తే కోడలి పిల్ల ఏం చేస్తున్నావే? ఓ అత్త, నీకే కాఫీ పెడుతున్నా. నాకు కాఫీ పెడుతున్నావు? టీ అడిగితే కాఫీ ఇస్తావు? అంటే నేను కాఫీ అడిగినావు కదా, అందుకని. నిన్న అడిగిన దానికి ఇప్పుడు ఇస్తావు నువ్వు? అంటే నువ్వు కాఫీ తాగుతావని నేను కాఫీ తీసుకొచ్చే లోపు నువ్వు టీ అడుగుతావు. కోడి నీకన్నా ముందు లేచి కూస్తుంది, అయినా నువ్వు లేవో. ఏం చేయాలి చెప్పి ఇలాంటి కోడలే? కొడుకు రారా బయటికి. నువ్వు ఏంది ఎట్లాంటి కోడలి పిల్లని తీసుకొచ్చినావు? కొడుకుని ఎందుకు పిలుస్తున్నావు అత్త? నువ్వేమన్నా చేస్తున్నావా అత్త కోసం? కాఫీ తెచ్చుతున్నావు కదా. ఇగో 10ంటికి కాఫీ తెస్తే టిఫిన్ ఎప్పుడు చేయాలో పిల్లగా చెప్పు. ఇదంతా నిన్ను కొంచెం డైట్ మెయింటైన్ చేయడానికి మాత్రమే మా వైఫ్ ఇట్లా చేస్తుంది, అర్థం చేసుకో. ఇప్పుడు చూడు, ఈ ఏజ్ లో కూడా నువ్వు ఎంత స్లిమ్ గా ట్రిమ్ గా ఉన్నావు. నా కోసం నా పేరు మీద వండేసి అది మస్తు అంటే చూసి కాఫీ ఇద్దామని అనుకునే లోపు అత్తగారికి అదే షుగర్ సరిపోయిందా లేదా అని రోజు టేస్ట్ చూసి 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 నేను లావయ్యి. చూసావా చూసావా చూసావా, నీ కళ్ళ ముందే అది ఒప్పుకుంది. ఇలా అయితే నేను ఈ అమ్మాయిని అడ్డంగా నరికేస్తా. అది ఈ పని చేస్తున్నా కూడా నీ గురించి ఆలోచిస్తోంది. ఎవరైనా నీకు పెట్టే తిండిలో ఏమన్నా విషయం కలుపుతున్నారేమో అని ఫస్ట్ అదే ట్రై చేస్తోంది కదా. ఏదేమన్నా ఛత్రపతి శివాజీలో ఆమె అన్నం తినిపియే నీకే అన్ని టేస్ట్ చేసి కూర్చొని తినిపిస్తాయి, ఆమె అట్లా చేస్తుంది. అట్లా కూడా చేస్తలేదు కదా. అట్లా కాదమ్మా, నేను నన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, నువ్వు అర్థం చేసుకోవాలి. ఒట్టేయకుండా ఒక మాట చెప్పలేను అత్త. ఇప్పుడు నువ్వు ఒట్టేసి ఒక మాట చెప్పు. ఏందంటే వంట చేసి మంచిగా ఉందా లేదా ఫస్ట్ నువ్వు టేస్ట్ చేసి నువ్వు బతుకున్నావా లేదా నేను చూసినాక తింటా. అదేంటత్త అలా అంటున్నావు? అమ్మ బాగానే చేస్తుందమ్మా, మా పిల్లలు బతికే ఉన్నారు కదా, చక్కగా స్కూల్ కి పోతున్నారు. అమ్మా వెళ్తున్నావు కదా స్కూల్ కి, మమ్మీ మంచి మంచి టేస్టీ రెసిపీస్ చేసి పెడుతుంది కదా నీకు. డాడీ చేస్తుంది. ఓకే, మీ స్కూల్లో పిల్లలు కూడా నీ బాక్స్ అంతా గుంజుకొని తింటున్నారు కదా. డాడీ గుంజుతున్నారు, అందుకే నువ్వు ఇట్లా తయారయ్యావు. ఏ రోజు నా కూతురు ఈ బాక్స్ లో నుంచి ఎవరేం తినలా, నా పెళ్ళం చేస్తేనే తింటున్నారు. ఎంత లవ్ ఎంత ఏజ్ చేసుకున్నా చివరికి మంచిగా చూసుకోవాలి. పిల్లల్ని మొగుడిని చూసుకుంటే అత్తలేమైపోవాలి. ఎందుకు మా అమ్మని సరిగ్గా చూసుకోవట్లేదు? రోజు బాగానే చూసుకుంటాను, రోజుకి 5 సార్లు 3 సార్లు చేస్తున్నాను. నువ్వు పడుకున్నప్పుడు కూడా అలా చూస్తూనే నేను పడుకుంటున్నా అత్త. ఇలా ఇలా చూడ్డం కాదే, చూడ్డం అంటే దగ్గరకు వచ్చి అత్త నీకు ఏమైనా సినిమాకి పోయేది ఉందా, షాపింగ్ పోదామా, ఎక్కడ పోదామా అని అడిగినావా ఎప్పుడైనా? సరే అత్త, సినిమాకి పోదామా, బయటికి వెళ్దామా, షాపింగ్ వెళ్దామా అత్త? అడగమన్నప్పుడు కాదు అడగాల్సింది. చెప్పండి, చెప్పు, 4 మాటలు అట్లా పెట్టు. రేపు పొద్దున్న నుంచి నువ్వు లేవంగానే పళ్ళు తోముకున్నా తోముకోపోయినా నీకు టేస్ట్ చేసి ఇచ్చే అలవాటు ఉంది కాబట్టి 7ంటికల్లా మా అమ్మకి టీ ఇచ్చేయాలి, అర్థమైందా? భయపడడానికి వాటర్ని కాదు షూటర్ని. అయితే నీ షూటర్ సత్తా ఏంటో చూపించు, మా అమ్మని చంపేయి, నాకు సంబంధం లేదు. అత్తయ్య మనిషినే అంటే ఒక కొడుకు తల్లిని చంపేయమనడం ఎప్పుడైనా చూసావా? ఆల్రెడీ చచ్చిపోయింది. అంత మంచి పర్ఫార్మర్స్ వాళ్ళు ఎవరినైనా చంపేయడానికి రెడీ అయిపోతారు. నిన్ను చంపేయమన్నా చంపేస్తారు ప్రోగ్రామ్ హిట్ చేయడానికి. నువ్వు ఏదో ప్లాన్ చేస్తున్నట్టు ఇక్కడ కాదు, ఇంత బాగా పర్ఫార్మ్. ఇప్పుడు వీళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత మీ వాళ్ళు చేస్తారంట. మా వాళ్ళు కుమ్మేస్తారు అక్కడ. అసలు మా వాళ్ళకి ఇచ్చే కాన్సెప్ట్ ఏంటంటే, ఒక కొత్తగా మ్యారీడ్ కపుల్, హస్బెండ్ కి ఆల్రెడీ ఒక మరదలతో ఫుల్ అఫేర్. చిన్నదో వైపు పెద్దదో వైపు ఇక్కడ ఫుల్ ఫ్యామిలీ డ్రామా. మధ్యలో కొంప తీసి నువ్వేమైనా స్కిట్ లో లేనమ్మా, లేదు అస్సలు లేదు. అయితే ఓకే, వాళ్ళిద్దరు హనీమూన్ కి వెళ్తుంటే మరదలు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటుంది. సో అసలు వాళ్ళిద్దరు హనీమూన్ కి వెళ్తారా, ఫ్యామిలీ ఎలా హెల్ప్ చేస్తుంది, అవుతుందా లేదా అనేది మేము మీకు చూపిస్తాం. మీరందరు రెడీయా? గ్యారేజ్ వాళ్ళు రెడీయా? యాక్షన్! ఒక్క నిమిషం, సెల్ఫీ.
యాక్చువల్లీ నేను ఒకటి అడుగుదాం అనుకున్నాను. ఈ రోజు మీ ప్లాన్స్ ఏంటి? షాపింగ్ కి వెళ్దామా? చల్లుదాం. మనకి పెళ్ళయింది మొన్నే, ఈ రోజు మన హనీమూన్, అది గుర్తుందా? ఇది మరదలైంది మొన్నేనే. చిన్న పిల్ల అది చిన్న పిల్లే. మా మ్యాటర్లో మధ్యలో వచ్చావంటే బాగోదు చెప్తున్నా. అంతేనా? నువ్వెవరు అసలు? నువ్వెవరు? మా బాబు మధ్యలో నువ్వు వస్తున్నావు. ఎంత ముద్దుగా ఎంత చిన్నగా. ఇవన్నీ కాదు, నేను అత్తయ్యతోనే తెలుసుకుంటా. అత్తయ్య ఏం కావాలి చెప్పే. వీళ్ళైతే 4 మాటలు మీ కొడుకు నా ముందే వీళ్ళిద్దరు సరసాలు చూడు. సరసాలు కాదమ్మా, వెళ్ళమంది హనీమూన్ కి రా, మరదలతో డేటింగ్ కాదు. హనీమూన్ కి వెళ్ళి ఫస్ట్ అమ్మా కాపురం చేసి దాన్ని సెట్ చేసుకుందాం. ఇంట్లోనే పడి ఉంటుంది. అందుకే హనీమూన్ చేసి రాకుండా నేను కొంచెం మాట్లాడొచ్చా? పెళ్లి కాకముందేమో ఫోన్ చేసి అక్కడికి వెళ్దామా ఇక్కడ వెళ్దామా హాసిని కాఫీ, వీలైతే 4 మాటలు కుదిరితే కప్ కాఫీ ఇప్పుడు కూడా కాఫీ కొబ్బరి బొండం రెండే కదే. కొబ్బరి బొండం మాత్రమే చాలు అని అంటున్నాడు. నాకు వీడియో అమ్మా, అందుకే ఈ బావల్ని నమ్మకు అనేది. పెళ్ళం దగ్గరికి వెళ్ళిపోరా. వచ్చేయండి. పెళ్ళని చెప్తే వినాలిరా, అందుకే పెళ్ళని చెప్పింది వినరా నువ్వు. మరదలు బిస్కెట్ రా ఇది, దీనికి వేరే దాన్ని సెట్ చేద్దాం. అది సూపర్. కొడుకున్నాడు నీకోసం దాచిపెట్టు. ఎందుకు ఈ పెద్దోడు ముసలోడు అయిపోయాడు? తల్లివేనా అంట. మీరేంటి నా పని చేస్తున్నారు? ఇది పాటలు పాడి చంపేస్తుంది కదా. అందుకే పాప పీ సుశీల అన్నింది, ఊరికి కాదు. నువ్వు కాఫీ నీకు వద్దు నాకు వద్దు అసలు. అతను ఎవరికి వద్దు, మన ఇద్దరం వెళ్ళిపోదాం. ఏంటి మీరిద్దరు తేడా? కొంచెం తేడా, మీ మాట కొంచెం తేడా, మీరిద్దరు కొంచెం తేడా. డౌట్గానే ఉంది. ముందు నుంచి అనుకుంటే ఉన్నాను కదా, అందుకే చెప్పాను. సూపర్. అసలు నాకు మెయిన్ గా నచ్చింది ఏంటి అంటే, నాకేం నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే బేసిక్ గా అట్లాంటి మంచి కాన్సెప్ట్ ఉంటే మా వాళ్ళు కూడా ఇరగదీసేవాళ్ళు. నువ్వు మంచి కాన్సెప్ట్ ఇచ్చావు. అంటే వాళ్ళ కాన్సెప్ట్ నువ్వే ఇచ్చావు కదా. అవును, నాకేం తెలుసు నువ్వు ఎత్తుకి పై ఎత్తేస్తావని. అత్త కోడలు రొటీన్, ఇట్లా హస్బెండ్ వైఫ్ మరదలు రొమాన్స్ బాగుంటుంది యాక్చువల్లీ. కానీ 2 క్యారెక్టర్స్ ఈ 2 స్కిట్స్ లో కూడా అత్తలు గుమ్మేశారు. మీ వాళ్ళు కూడా బాగా చేశారు. ఇద్దరు టీమ్స్ కూడా బాగా ఫెంటాస్టిక్ గా పర్ఫార్మ్ చేశారు. మీ లోపల ఇంత యాక్టింగ్ ఉందని మాకు ఈ రోజు నిరూపించినందుకు వనిత సోమ్ రోజు థ్యాంక్ యూ సో మచ్. సూపర్.